ఒక మనిషిని ఏది అపవిత్రపరుస్తుందో తెలుసా? నోటి నుంచి బయలు వెడలనిది. లూకా సువార్త 6:45 హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకును. కానీ మన హృదయం దేనితో నిండుకొని ఉన్నది దేవుని లేఖనం సెలవిస్తున్నదంటే మార్కు సువార్త 7:20-23 మత్తయి సువార్త 15:18-20 ఏం రాయబడి ఉన్నదంటే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారతము, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, లోభం, అక్కడ ఒక లిస్ట్ ఇవ్వబడింది. ఇవన్నీ మన హృదయంలో నుండి మన దేహాన్ని మలినపరుస్తున్నది. కానీ దేవుని నమ్ముకున్న మనం ఎలాగుండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. కానీ ప్రత్యేకంగా ఉండకుండా మన అపవిత్ర పరిచేది ఆ మాటకి అపవిత్రం అనే మాట గ్రీక్ మాట కొయినోస్ అంటే సాధారణంగా ఉన్నాం. కానీ దేవుని నమ్ముకుని మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని కృపతోడేనుగాక.